ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రాత్రి 7:30కు ఫోన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు లాభసాటిగా పొట్టేళ్ల పెంపకం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087332 ఇది కోడ్ నంబర్, 230081 ఇంకొక నంబర్ 295081. లాభసాటిగా పొట్టేళ్ల పెంపకం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087332 ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ జత చేయాల్సి ఉంటుంది, 230081 ఇంకొక నంబర్ 295081. ఫోన్ నంబర్లు ఇంకోసారి 08732230081 295081. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారములు. అయితే ముందుగా చెప్పండి, ఈ జీవాల పెంపకంలో ఏ విధంగా చూడాల్సి ఉంటుందంటారు? ముఖ్యంగా మనం జీవాల పెంపకం అనేటువంటివి 3 రకాలుగా చేస్తుంటాం. అంటే మందని పెంచుకోవడం అంటే ఈ ఆడ జీవాల్ని పెంచుకోవాలి, గొర్రెలు గాని మేకలు గాని. ఆడవాటిలలో 20 ఆడవి, ఒక పొట్టేలు అట్లా పెంచుకున్నట్టయితే వీటిని బ్రీడింగ్ అంటుంటాం మనం, మందని పెంచుకోవడం. అదే రెండోది ఏంటంటే పొట్టేలు పిల్లల పెంపకం. పొట్టేలు పిల్లల పెంపకం అంటే మనం మాంసం కొరకు ఉత్పత్తి చేసేటివి ఈ పొట్టేలు పిల్లల పెంపకం అంటుంటాం. మూడోది ఏంటంటే పునరుత్పత్తికి పనికి వచ్చేటువంటి పొట్టేళ్ల పెంపకం. అంటే 2-2.5 సంవత్సరాలకు అది క్రాసింగ్ కొరకు యూజ్ అవుతుంది. అంటే వేరే వాటిని దాటించడానికి పొట్టేళ్ళని పెంపకం అంటే 2-2.5 సంవత్సరాల వరకు వీటిని పెంచడం. ఇట్లా 3 రకాలుగా మనము జీవాల్ని పెంచుతుంటాం. ఈ విధంగా ఏదైతే మనం సెలెక్షన్ చేసుకున్నామో ఇప్పుడు ఆ టాపిక్ వచ్చేసి పొట్టేలు పిల్లల పెంపకం. దీంట్లో అయితే ఈ పొట్టేలు పిల్లల్ని ఏ వయసు పిల్లల్ని ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా పొట్టేలు పిల్లల పెంపకం అనేటువంటిది మనకు 3 నెలల వయసు పిల్లల్ని తెచ్చుకోవాలి. 2 నుంచి 3 నెలల వయసు పిల్లల్ని. ఈ 3 నెలల వయసు పిల్లలు దాదాపుగా 10 నుంచి 12 కేజీల బరువు అనేటువంటిది ఉండాలి. ఈ పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత ఓన్లీ పొట్టేలు పిల్లల్నే తెచ్చుకోవాలి. పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చుకొని వాటిని మనము 9 నెలల వరకు పెంచుకోవాలి. 9 నెలల వరకు పెంచుకొని వాటిని మార్కెట్కు దాదాపుగా 30 కేజీల బరువు వచ్చే వరకు పెంచుకొని వాటిని మార్కెట్లో అమ్మేయాలి. ఈ విధంగా మనం పొట్టేలు పిల్లల్ని పెంచుకున్నట్లయితే అధిక మాంస ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. వీటిలలో పొట్టేళ్లలో ఏంటంటే మాంసం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, అంటే బరువు తొందరగా పెరుగుతాయి. కాబట్టి పొట్టేలు పిల్లల్ని పెంచడం వల్ల మాంసం కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ పిల్లలను పెంచాల్సి ఉంటుంది అంటారు? మనము కంటిన్యూగా మార్కెట్ చేయాలి అంటే సంవత్సరంలో మనం 3 సార్లు పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. అంటే ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 4 నెలలకు మళ్ళీ పిల్లల్ని తెచ్చుకోవాలి. అట్లా పిల్లల్ని తెచ్చుకుంటుంటే ఒక సంవత్సరం పొడవునా మనం మార్కెట్ చేయొచ్చు అన్నట్టు. అంటే కంటిన్యూస్ గా మనం మార్కెట్ కు వాళ్ళకి సప్లై చేయొచ్చు అన్నట్టు. అంటే ఆ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి? ఈ బ్రీడింగ్ ఫార్మ్స్ ఉంటాయి. బ్రీడింగ్ ఫార్మ్స్ అంటే వాళ్ళు మందల్నే పెంచుతారు. వీటిలలో సగం ఆడవి సగం మగవి ఉంటాయి. ఆ మగ పిల్లల్ని మనము తీసుకొచ్చుకోవచ్చు. ముఖ్యంగా మనకు కరీంనగర్ కానివ్వండి, లేదా నెల్లూరు, గుంటూరు ఈ ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతాయి. కరీంనగర్ వెళ్ళేసరికి మనకు దక్కని జాతి దొరుకుతుంది. అదే మనము నెల్లూరు, గుంటూరు వెళ్ళేసరికి అక్కడ నెల్లూరు జొడపి రకం అనేటువంటిది దొరుకుతుంది. ఇట్లా మనము పొట్టేలు పిల్లల్ని మగ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవాలి. అయితే దానా, నీరు గాని గడ్డి గాని ఏ విధంగా వేస్తే బాగుంటది అంటారు వీటికి? ముఖ్యంగా పిల్లలు మనకు 3 నెలల వయసు ఉంటాయి కాబట్టి 3 నెలల్లో మనం మెత్తటి గడ్డిని, అదేవిధంగా
వాటికి దాన, నీరు అనేటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. గడ్డిలో 2 రకాలుగా మనం ఇవ్వచ్చు. పచ్చి గడ్డి ఇవ్వచ్చు, ఎండు గడ్డి ఇవ్వచ్చు. పచ్చి గడ్డి వచ్చేసరికి 3 నుంచి 4 కేజీల వరకు గడ్డి ఇవ్వాలి. అదే మనం ఎండు గడ్డి అయితే 1 నుంచి 1.5 కేజీలు సరిపోతుంది. ఇట్లా మనము పచ్చిగడ్డి, ఎండుగడ్డి 2 రకాలుగా ఇవ్వచ్చు, ఏదైనా ఒకటి. అదేవిధంగా ఈ గడ్డిలో, పచ్చి గడ్డిలో కూడా కాయజాతి పశుగ్రాసం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మాంసకృతులు ఎక్కువ కలిగినటువంటి జాతి ఏదంటే కాయజాతి పశుగ్రాసాలు. ముఖ్యంగా మనకు అలసంద కానీ, పిల్లి పెసర, లేకపోతే లూసర్న్, బర్సిమ్ ఇట్లాంటి రకాలలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఈ మాంసకృతులు ఎక్కువ ఉన్నటువంటి ఆహారం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు అనేటువంటివి పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కండరాల పెరుగుదల వల్ల బరువు అనేటువంటిది అధికంగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి బరువు పెరగడం వల్ల ఈ మాంసం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అధిక మాంసకృతులు కలిగినటువంటి ఈ గడ్డి జాతుల్ని ఇవ్వాలి. అదేవిధంగా దాన చూసుకున్నా కానీ దానలో కూడా మనకు ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎక్కువ కలిగినటువంటి దానని మనము ఇవ్వాల్సి ఉంటుంది వీటికి. అయితే నీరు ఎటువంటి నీరు తాపితే బాగుంటుంది వీటికి? నీరు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంచాలి. పిల్లలకు నీరు అనేటువంటిది అందుబాటులో ఉంచడం ముఖ్యమైనటువంటి, అంటే 24 hours వాటికి ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగేటట్లుగా ఉంచాలి. మరియు దానికి సాల్ట్ బ్రిక్స్ అనేటువంటివి దొరుకుతాయి, అంటే లవణ మిశ్రమం కలిగినటువంటి ఇటుక రాళ్ళు దొరుకుతాయి. వాటిని మనం షెడ్లో వేలాడదీసినట్టయితే అవి నాకుతూ ఉంటాయి. నాకడం వల్ల ఏమవుతాయంటే లవణాలు అనేటువంటివి వాటికి లభించి వాటికి దాహం ఎక్కువ అవుతుంటది వీటిని నాకడం వల్ల. ఏది లవణ మిశ్రమము, ఇటుకటి. ఇట్లా మనము ఎక్కువ దాహం అవుతుంది. కాబట్టి నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచినట్లయితే ఈ నీటి వల్ల ఏమవుతుంది అంటే వాటిలలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది నీరు ఎక్కువ తీసుకు. కాబట్టి నీరు ఎల్లప్పుడూ వాటికి అందుబాటులో ఉంచాలి. అంటే కొందరు మడుగులలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీళ్లు తాపితే ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నదంటారా? బయట నీళ్లు తాపకూడదు. మంచి నీళ్లు తాపినట్లయితే వాటిలలో సూక్ష్మ క్రిములు అనేటువంటివి తక్కువ శాతంలో ఉంటాయి. అదే మనం బయట ఏదైనా గుంటలలో నీరు తాపినట్లయితే ఏమవుతాయంటే బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఏవిటికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాటికి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పరిశుభ్రమైనటువంటి నీరు ఎప్పుడు మనం అందుబాటులో షెడ్లోనే ఉంచాలి. అయితే ఇప్పుడు మేత విషయానికి వస్తే కొంతమంది ప్రొద్దున 10 గంటలకు కొట్టుకొని పోయి సాయంత్రం 5-6 గంటల దాకా మేపుకొని వస్తారు. అవును. అంతా దినమంతా మేపాల్సిన అవసరం ఉందంటారా వాటికి? ముఖ్యంగా మనం బయట గడ్డి అనేటువంటిది అది ఒక 4 నుంచి 5 కేజీల వరకు తింటది దినమంతా మనం ఇచ్చిన. ఆ 4 నుంచి 5 కేజీల గడ్డి అనేటువంటిది బయట దొరుకుతుందా దొరకదా అనేటువంటిది గ్యారంటీ ఏం లేదు. కాబట్టి మనం బయట తిప్పే బదులు వాటికి మనమే గడ్డిని కట్ చేసి వాటికి ముక్కలు చేసి ఇచ్చినట్లయితే మనం ఎంత క్వాంటిటీ వేయాలనో మనకు తెలుస్తుంది. అవి ఎంత తింటాయి అనేటువంటిది మనకు రైతుకు తెలుస్తుంది. కాబట్టి వాటిని తీసుకుపోయి మేపడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది నడవడంతోనే తగ్గిపోతుంటది. శక్తి తగ్గిపోవడం వల్ల బరువు కూడా తగ్గిపోతుంది. అంటే బాగా దూరం కొట్టుకపోదు, దూరం అనేటువంటి తీసుకుపోవద్దు. ఎక్కడ షెడ్ లోనే బయట కొంచెం ఒక వరండా టైప్ ఉంచి దాంట్లో మాత్రమే తిప్పాలి అటు ఇటు. తిప్పడం వల్ల ఏమైతే తిన్నది జీర్ణం అవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బయటకు తీసుకుపోవడం అనేటువంటిది చేయకూడదు. ఈ కాలంలో సాధారణంగా ఇప్పుడు పచ్చిగడ్డి అందుబాటులో ఉంది. ఎండాకాలం వచ్చేసరికి అంటే పచ్చిగడ్డి అందుబాటులో ఉండదు. మరి ఎండుగడ్డిని ఎలా మేపాలి వాటికి? ముఖ్యంగా మనము ఈ వేసవి కాలం వచ్చేసరికి పచ్చిగడ్డి ఉండదు. కాబట్టి పాతరగడ్డి అనేటువంటిది, పాతరగడ్డి అంటే ఈ పచ్చిగడ్డే ఉంటది. పచ్చిగడ్డిని మనము ఒక రోజు ఆరబెట్టేసి చాఫ్ కటర్ ద్వారా ముక్కలు చేసి, అంటే 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు ముక్కలు చేసుకొని ఆ ముక్కలు చేసినటువంటి గడ్డిని ఒక లొందలో మొత్తం నింపేసి దానిపై నుంచి మంచిగా ప్యాక్ చేసేయాలి. పాలిథిన్ కవర్ వేసేసి ప్యాక్ చేసేసి మట్టి వేసేయాలి. మట్టి వేసిన తర్వాత మనకు ఒక 45 days 45 రోజులకు అది మంచిగా మక్కుతుంది. ఈ పాతరగడ్డి తీసి మనం చూస్తే మంచి స్మెల్ వస్తుంది. అమోనియా అనేటువంటిది పెరగడం వల్ల వాటిలలో ఈ మాంసకృతులు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. అవి ఈ జీవాలు అనేటువంటివి ఇష్టంగా తింటాయి పాతరగడ్డిని. కాబట్టి వేసవి కాలంలో ఈ పచ్చిగడ్డి కొరతని మనము అధిగమించాలంటే పాతరగడ్డి అనేటువంటిది వేసుకోవాలి. అయితే ఒక పిల్లకు ఎన్ని రోజుల వరకు పాలు తప్పనిసరి అంటారు? ఇప్పుడు పుట్టిన తర్వాత 3 నెలలకు దాన్ని తల్లి నుండి వేరు చేయాలి. అంటే 3 నెలల వరకు మనము పాలు ఇవ్వచ్చు. 3 నెలల కంటే ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, ఆ తల్లి ఏదైతే ఉంటుందో ఆ తల్లి అనేటువంటిది చూడి కట్టది. మళ్ళీ ఆ 3 నెలలకు సపరేట్ చేయకపోతే ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది ఈ శరీరంలో.
ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పటి వరకు అయితే రిలీజ్ అవుతుందో అప్పటి వరకు ఈస్ట్రోజన్ అనేటువంటిది పెరగది, అది చూడి కట్టది. మళ్ళీ మనం గొర్రెని కానీ మేకని కానీ చూడి కట్టిపియాలంటే పిల్లల్ని 3 నెలలకు తల్లి నుండి వేరు చేయాలి. ఈ వేరు చేయడం అనేటువంటి చాలా ముఖ్యము. వేరు చేసినట్లయితే మళ్ళీ చూడి కడుతుంది, అది 5 నెలలకు ఈంతది. ఒకవేళ పిల్ల పుట్టగానే తల్లి చనిపోయింది అనుకో, అటువంటి పిల్లల్ని ఎలా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు? వేరే మేకలకు కానీ గొర్రెలకు కానీ పాలు తాపించవచ్చు, లేకపోతే పిండి వేరే మేకవి పిండి మనం తాపినట్లయితే సంరక్షించుకోవచ్చు. ఈ నట్టల మందులు ఎప్పుడు వేస్తే బాగుంటుంది అంటారు వీటికి? ముఖ్యంగా ఈ గొర్రె పొట్టేలు మనం 3 నెలలకు తెస్తాం కాబట్టి 3 నెలల తర్వాత వీటికి నట్టల మందు వేయాలి. 3 నెలలకు మరియు 6 నెలలకు ఈ 2 సార్లు మనం నట్టల మందు వేసుకోవాలి. ఇట్లా మనము నట్టల మందు వేసుకున్న తర్వాత వీటికి టీకాలు అనేటువంటివి కూడా వేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి 3 నెలలకోసారి 6 నెలలకోసారి తప్పకుండా మనం నట్టల మందు అనేటువంటిది వేయడం చేయాలి. అవి ఎట్లా వేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి? ముఖ్యంగా మనకు నట్టల మందుల్లో చాలా రకాలు ఉంటవి. దాంట్లో ఆల్బెండజోల్ ఉంటుంది, ఫెన్బెండజోల్ ఉంటుంది, అదేవిధంగా ఆక్సిక్లోజనైడ్ కానివ్వండి, ఆక్సిఫెండాల్, రఫాక్సినైడ్. ఒకసారి మనం వేసిన మందుని మళ్ళీ మనము 3 నెలల తర్వాత వేరే మందుని వాడుకున్నట్లయితే ఈ నట్టలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనము వాటిని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము మన ప్రాంతంలో అయితే ఎక్కువగా ఈ మధ్యన ఫ్యాషియోలా అంటే కార్జపు జలుగలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆక్సిక్లోజనైడ్ కానివ్వండి, రఫాక్సినైడ్ కానివ్వండి, ఇలాంటి మందుల్ని మనము వాడుకోవడం అనేటువంటిది చేయాలి. ఇట్లా మనము వాటి బరువుని బట్టి అంటే మ్యాక్సిమంగా 30 కేజీల బరువు ఉంటే ఆక్సిక్లోజనైడ్ వచ్చేసి 6 ml వరకు తాపుకుంటున్నట్లయితే వీటిలలో ఈ కార్జపు జలుగల్ని మనము నివారించుకోవచ్చు. ఇట్లా మనము నట్టల మందులు 3 నెలలకోసారి 6 నెలలకోసారి 2 సార్లు మనం చేసుకున్నట్లయితే ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే వాటిలలో నట్టలు నిర్మూలన అవుతాయి, అదేవిధంగా బరువు అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఈ టీకాలు ఎప్పుడు వేస్తే బాగుంటుంది అంటారు? నట్టల మందు వేసిన తర్వాత 3 నుంచి 4 రోజులకు టీకాలు అనేటువంటివి వేయాలి. ఈ టీకాలు అనేటువంటివి ముఖ్యంగా చాలా రకాల వ్యాధులు అనేటువంటి వీటిలలో వస్తాయి. మనకు అందుబాటులో ఉన్నటువంటి టీకాలు ఏమంటే ఎంటరోటాక్సిమియా చిటుకు రోగం టీకా ఒకటి, అదేవిధంగా మనకు ఈ మశుచి టీకా ఒకటి, తర్వాత పారుడుకు సంబంధించినటువంటి టీకాలలో చాలా రకాలు ఉంటాయి. మనము ఏదైతే ఈ గొంతువాపు టీకా, అదేవిధంగా గాలికుంటు టీకా, ఇంకా మశూచి, అదేవిధంగా నీలి నాలుక వ్యాధికి, అదేవిధంగా పిపిఆర్ వ్యాధి అనేటువంటి వ్యాధికి టీకాలు అనేటువంటివి వేయించుకోవాలి. హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి? చెప్పండి. అదే పశువుల డాక్టర్ గురించి ఒక విషయం పంచుకోవాలనుకున్నా సార్. చెప్పండి, అడగండి సార్. ముందుగాను పశువులకి దాదాపు 15 రోజులుగా ఏమవుతున్నాయంటే చర్మం బొబ్బలు ఎక్కుతున్నాయి సార్. అవును. అది దాదాపు పశువు అంతా వచ్చేసి గిట్టల కాడ కాళ్ళ కాడ విపరీత వాపులు వస్తూ అది చర్మం అక్కడక్కడ వచ్చేసి గడ్డలు కడుతున్నాయి. అవునవును. ఏం సార్ ఇది, దీనికి మామూలుగా ఇది ఒక వైరస్. ఈ వైరస్ వచ్చేసి మనకు ఒక పశువు నుంచి ఇంకో పశువుకు ఈగలు కానీ, జొర్రీగలు కానివ్వండి, పిడుదులు కానివ్వండి, ఇవి కుట్టడం వల్ల వస్తుంటది. దగ్గర ఉన్న పశువులకు ఒకదాని నుంచి ఒకదానికి ఈ మేత ద్వారా, నీరు ద్వారా కూడా వస్తుంటది. కాబట్టి పశువులకు అన్నిటికీ దాదాపుగా ఒకదానికి వస్తే ఊళ్ళో అన్ని పశువులకు వస్తుంది. ఇది ఒక చర్మ వ్యాధి. ఈ చర్మ వ్యాధి వచ్చేసి దద్దులు రావడము, అదేవిధంగా వాపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వారం నుంచి 15 రోజులలో తగ్గిపోవడం జరుగుతుంది. ఇంజెక్షన్స్ అనేటువంటివి ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు ఉంటాయి. ఐవర్మెక్టిన్ కానివ్వండి, యాంటీ ఈస్టమిన్స్ ఇంజెక్షన్స్ అనేటువంటివి ఒక 3 రోజులు వేసినట్లయితే తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకోటి సార్, 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూస్తున్నాం కానీ ఇలాంటి వ్యాధి ఎప్పుడు రావడం లేదు. ఎప్పుడు రాలేదు, ఇది మొదటిసారి. అవును. అదే సార్, మేము తొలిసారిగా చూస్తున్నాము. అవునవును. అంటే 2-3 రోజుల క్రితం వచ్చింది. ఆ లోపు మీరు ఆదిలాబాద్ ఆకాశంలో ప్రకటన ఇచ్చినారు ఇట్లా గొర్రెలు పశువుల గురించి. అందుకు మిమ్మల్ని ఈ విషయం అడుగుతున్నా సార్. ఇంజక్షన్ కాస్త చెబుతారా? ఇంజక్షన్ ఐవర్మెక్టిన్ ఒకటి చర్మం కింద ఇవ్వాలి, యాంటీ హిస్టమిన్ ఒకటి, ఎవిల్ కానివ్వండి, క్లోరిల్ కానివ్వండి, హిస్టనిల్ కానివ్వండి, ఇట్లాంటి ఇంజక్షన్లు 10 ml ఇవ్వాలి 3 రోజులు. కాదు సార్, మామూలుగా గంగడోల కింద అంటే చర్మం మెడ కింద ఇవ్వాలా? ఇది మెడ దగ్గర చర్మం కింద ఐవర్మెక్టిన్ ఒక ఇంజక్షన్ ఇవ్వాలి, 1 రోజు మాత్రమే ఇవ్వాలి సార్. దీనికి ఇంకో విషయం ఏం అడుగుతున్నాం అంటే నరానికి ఏమొద్దు కదా? నరానికి ఏమొద్దు, ఏం అవసరం లేదు, చర్మానికి మాత్రమే ఇవ్వాలి. చర్మానికి మాత్రం ఇవ్వాలి. ఓకే, ఇంకోసారి చెప్పండి సార్, రాసుకుంటాము. ఐవర్మెక్టిన్ ఇంజక్షన్. ఓకే, ఎన్ని ml సార్ ఇది? ఇది 10 ml. పెద్ద పశువుకి అయితే 10 ml ఇవ్వాలి చర్మం కింద. దూడకైతే
దూడకైతే బరువుని బట్టి 50 కేజీల బరువు ఉన్నదనుకోండి 1 ml ఇవ్వాలి. సార్ మేత అయితే మేలే సార్, కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి, కళ్ళు ఎరుపుగా ఉన్నాయి. అవును, యాంటీ హిస్టమిన్ మందు వేయాలి. యాంటీ హిస్టమిన్ వచ్చేసి ఏవిల్ ఉంటుంది, క్లోరిల్ ఉంటుంది, ఈస్టానిల్ ఉంటుంది. ఇట్లాంటి మందుల్ని 10 ml ఇవ్వాలి. దూడకైతే 5 ml ఇవ్వాలి. రేపు బుధవారము, గురువారము, శుక్రవారం 3 రోజులు కంటిన్యూ ఇవ్వాలి సార్. కంటిన్యూ ఇవ్వాలి, మాంసంలో ఇవ్వాలి ఇవి. సార్ ఇంకో విషయం ఏమంటే సార్, పాల దిగుబడి కానీ తగ్గింది సార్. అవును, తగ్గుతుంది. వ్యాధి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది కాబట్టి తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మనతో మాట్లాడడానికి ఇంకొక రైతు ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్, వినబడుతుందా? నమస్కారం, చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. ఏం లేదు, మన ఆదిలాబాద్ ప్రాంతంలో మనం ఒకవేళ పొట్టేలను పెంచాలనుకుంటే అవును ఈ దానా తయారు చేసుకోవాల్సి వస్తాయి కదా. అవును, వాటిని వేటి మిశ్రమంతో చేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది. మనకు ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ జొన్నలు ఎక్కువ వండుతాయి. జొన్నలు కానీ మొక్కజొన్న కానీ. ఈ జొన్న అనేటువంటిది, అదేవిధంగా ఈ కాటన్ సీడ్ కేక్ కూడా దొరుకుతుంది మన దగ్గర. అవును సార్. కాటన్ సీడ్ కేక్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కేక్ కానివ్వండి. అదేవిధంగా తౌడు, అవును, ఏదైతే తౌడు ఉంటుందో తౌడు కూడా తీసుకోవాలి. తర్వాత గోధుమ పొట్టు కానీ, లేకపోతే పెసరి పొట్టు కానీ, లేకపోతే ఈ వరి పొట్టు, వరి తౌడు అంటాం కదా, అది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మొలాసిస్ లేకపోతే కొంచెం బెల్లం కూడా కలుపుకోవచ్చు. బెల్లం. ఓకే ఓకే సార్. ఇది మనకు మొక్కజొన్న వచ్చేసి 30% నుంచి 40% తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే ఈ వేరుశనగ పిండి అంటాం కదా, అదేవిధంగా పత్తి గింజల పిండి, ఇది కూడా 30% వరకు తీసుకోవచ్చు. తర్వాత ఈ తౌడు వచ్చేసి 20% తీసుకోవాలి. ఓకే సార్. ఈ బెల్లం కానివ్వండి, బెల్లం మడ్డి, మొలాసిస్ ఒక 5 నుంచి 7 కేజీల వరకు తీసుకోవచ్చు, 7%. ఓకే సార్. లవణ మిశ్రమం వచ్చేసి 2 కేజీలు తీసుకోవాలి. ఓకే సార్. ఉప్పు వచ్చేసి 1 కిలో. ఇట్లా మనం తీసుకొని వీటికి ఈ దాన తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మనం మాంసకృతులు ఎక్కువ ఉండేటువంటి వేరుశనగ పిండి కానీ, పత్తి గింజల పిండి కానీ ఎక్కువ శాతంలో తీసుకుంటే ఈ పొట్టేలు పిల్లలకు చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా మంచిగా చెప్పింది సార్. ఇంకొక చిన్న డౌట్ సార్. ఓకే, చెప్పండి. ఇప్పుడు మన పొట్టేలు ఉంటాయి కదా సార్, అవును, వాటిలో విత్తులు కొట్టడం ఉంటది. అవును. అది చేసుకుంటే లాభమా, లేకపోతే ఏమైనా అపోహాలు ఉంటే అవి కూడా చెప్పేయండి. ముఖ్యంగా పొట్టేలు పిల్లలకు 3 నెలల వయసులో, అంటే నెల నుంచి 3 నెలల వయసులో విత్తులు కొట్టేయాలి. ఏదైతే మనకు పునరుత్పత్తి కొరకు పెంచుతామో వాటిని మాత్రమే విత్తులు కొట్టకూడదు. మిగతా వాటిని మనము విత్తులు కొట్టాలి. ఈ విత్తులు కొట్టడం వల్ల ఏమవుతుందంటే మటన్ యొక్క నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఈ పొట్టేలు పిల్లలలో బరువు అనేటువంటిది కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి విత్తులు కొట్టడం అనేటువంటిది మంచిది. కాకపోతే పుండులు కాకుండా మనము విత్తనపు పొట్టేళ్ళని క్యాస్ట్రేషన్ అనేటువంటిది చేయాలి, పుండు కాకుండా. చాలా మంచి టాపిక్ గురించి చెప్పింది సార్. దీని గురించి రైతులు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదములు. అయితే ఈ గొర్రెల్లో పిడుదులు, గోమర్లకు వీటిని ఏ విధంగా నిర్మూలించాల్సి ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఈ గొర్రెలు పొట్టేళ్లలో పిడుదుల బెడద అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. పిడుదులు కానీ గోమాలు కానీ పెరుగుతాయి. కాబట్టి వీటిని ఒక ట్యాంక్ తయారు చేసుకొని డీటిక్కింగ్ అనేటువంటిది చేయాలి. అంటే డిప్పింగ్ చేయాలి, ముంచాలి. వాటిలలో ఈ ట్యాంక్ వాటర్లో బ్యూటాక్స్ కానివ్వండి, సైపర్మెథ్రిన్ కానివ్వండి, లీటర్కు 3 ml చొప్పున పోసి వాటిలలో మనం ముంచి తీసినట్లయితే వాటిపైన ఉన్నటువంటి పిడుదులు, గోమాలు అనేటువంటివి నశిస్తాయి. దీని ద్వారా ప్రోటోజోవల్ డిసీజెస్ ఏవైతే ట్రిపనోజోమియాసిస్ కానివ్వండి, బెబిసియోసిస్ కానివ్వండి, ఇట్లాంటి వ్యాధులు అనేటువంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. అయితే మిగతా వ్యాధులు ఏ విధంగా నిర్మూలించాల్సి ఉంటుంది అంటారు? ముఖ్యంగా వీటిలలో కాక్సిడియోసిస్ అనేటువంటిది ఒకటి, న్యూమోనియా అనేటువంటిది ఒకటి ఎక్కువగా వస్తుంది. న్యూమోనియా అరికట్టాలంటే మనము షెడ్ అనేటువంటిది చలిగాలులు రాకుండా చూసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి, అమోనియం పర్సెంటేజ్ పెరగకుండా, షెడ్లో పెరగకుండా వెంటిలేషన్ అనేటువంటిది చాలా మంచిగా ఉండాలి. అదేవిధంగా కాక్సిడియోసిస్ నిర్మూలించుకోవాలంటే తడి సున్నం అనేటువంటిది చల్లుతూ ఉండాలి. ప్రతి నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మనం తడి సున్నం చల్లినట్లయితే ఈ కాక్సిడియా ఏదైతే క్రిములు ఉంటాయో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. ఇలా మనము టీకాలు, అదేవిధంగా ఈ ఏర్పాట్లు అంటే తడి సున్నం కానివ్వండి, డీటిక్కింగ్ కానివ్వండి, నట్టల మందులు కానివ్వండి, ఇట్లా చేసుకున్నట్లయితే మనము వీటిలలో వ్యాధుల్ని అనేటువంటివి నిర్మూలించుకోవచ్చు. చాలా సంతోషం డాక్టర్ వి సురేష్ గారు. ఈ లాభసాటిగా పొట్టేళ్ల పెంపక గురించి శ్రోతలకు టెలిఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో అందించినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక అవకాశం లభిస్తే ఇంకో అంశం గురించి మరింత సమాచారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం.
మీకు నమస్కారం. ధన్యవాదములు. అయితే చివరిగా శ్రోతలకు ఒకసారి నంబర్ చెప్పండి, మిగతా సందర్భాల్లో వాళ్ళు నివృత్తి చేసుకునే అవకాశం. పేరు డాక్టర్ సురేష్, 9866 38269 38269. ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదములు. కిసాన్ వాణి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.